బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేను లారీ డ్రైవర్నండి. ఓకే, ఎలా ఉంది ఫీల్డ్ ఇప్పుడు ప్రజెంట్? ఫీల్డ్ అంతా అంటే లోడింగ్ అది తక్కువ ఇప్పుడు వాటికి. కొన్నాళ్ళు పోతే ఈ సీజన్ వస్తే లోడింగ్ బాగానే ఉంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చింది, సంవత్సరం అయిపోయింది, ఎలా ఉందంటారు ఈ కూటమి ప్రభుత్వం? 14 నెలల పరిపాలన ఎలా ఉందంటారు? ఇప్పుడు మాకైతే బాగా ఉంది. 14 నెలల పరిపాలన, అన్నీ సంక్షేమ పథకాలు అన్నీ వచ్చినాయి. ఇంకా కొన్ని రావాల్సిన ఉన్నాయి, అవి కూడా వదులుతున్నారు. బాగానే ఉంది ఇప్పుడు పరిపాలన అంతా. ఏం లేదంట కదా. సో ఏదైతే నాకు సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఇస్తాన్న సూపర్ 6 హామీలన్నీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసింది అంటున్నారు కదా. ఇప్పుడు విద్యా దీవెన తల్లికి వందనం అని వేశారు, మొన్న వేశారు కదా, వేయలేదా? రైతులకు మరి ఖాతా డబ్బులు ఇస్తున్నామన్నారు, ఇచ్చారు కదా మొన్న. మరి ఇంకేం అందులో అంటే అన్నీ చెప్పినవన్నీ ఒకేసారి రావుగా. ఇప్పుడు పచ్చగానే వచ్చినప్పుడు లోకం అంతా పచ్చగానే ఉంటుంది. ఇప్పుడు ఒకటి చేసుకుంటూ వస్తున్నారు కదా. రోడ్లు అన్నారు, రోడ్లు వేశారు. రోడ్లు ఎక్కడన్నా బాగున్నాయి, ఏమన్నా ఉన్నాయా రోడ్లు? అన్ని రోడ్లు సూపర్గానే ఉన్నాయి ఇప్పుడు వేసిన వాటికి. అంతకుముందు ఒక గతంలో మన రోడ్లు చూసుకుంటే చాలా చోట్ల యాక్సిడెంట్ అయ్యి పడిపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు ఒకటి నచ్చింది ఏంటంటే అలా బురద చల్లాలి, ఒకటి మీద అనేది బురద చల్లాలి. నువ్వు ఈ సొక్క వేసుకున్నావు, ఈ సొక్క నాకు బాగుంది, ఇంకోటి బాగోదు. అలాగే ఇప్పటికీ బాగానే చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటిదాకా చేసినవన్నీ సూపర్ 6 అన్నీ అమలు ఒకేసారి చేయలేరు కదా. ఇప్పుడు గత ప్రభుత్వంలో 3000 పెన్షన్ ఇస్తాన్ని 2000 దాన్ని ఒకసారి ఇచ్చాడా? ఇవ్వలేదుగా. నెలకు 250 పెంచుకుంటూ పోయాడు, అంతే కదా. వీళ్ళు 6000 ఇస్తామని వికలాంగులకి 6000 ఒకసారి ఇచ్చారు అవును కదా. మరి 4000 ఇస్తామన్నది 3000 దాన్ని ఒకసారి 4000 చేశారు. అట్లానే ఇస్తున్నారు. కానీ గత ప్రభుత్వం లాగా నీకు ఇదిగో ఈ నెల ఎంత, ఈ సంవత్సరం ఎంత, 5 సంవత్సరాలు పెంచుకుని పోయిన ప్రభుత్వం అదే చూసాం. ఎవరు ఇవ్వాలి అట్ట. 200 కాంచి పెన్షన్ ఇచ్చారు, 50 రూపాయల కాంచి ఇచ్చారు. పెంచామంటే దాన్ని ఒకసారి ఇచ్చారు. వీళ్ళు 200, 250 రూపాయలు అలా పెంచుకుంటే వీళ్ళు ఇచ్చారు. నచ్చినప్పుడు అలానే ఉంటుంది. బురద జల్లాలు ఏదో ఒకటి ప్రభుత్వం మీద అలాగ. బురద జల్లటం కాదు, అసలు ఏదైతే హామీలు ఇచ్చాలో హామీలు మర్చిపోయి ప్రశ్నించే గొంతుకలను అనగదొక్కుతున్నారు అనేది వైసీపీ నాయకులు. దొక్కారండి గొంతు. ఎవరిని ఫలానా వ్యక్తిని గొంతు దొక్కారు? ఎవరు ప్రశ్నించారు? ఎవరు వచ్చి చంద్రబాబు నాయుడు నువ్వు ఇవ్వలేదని అసెంబ్లీలో కూర్చొని మాట్లాడారు ఎవరన్నా? ఎవరైనా కానీ ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వపోయినా వెళ్ళి నువ్వు ఒక ఎమ్మెల్యేవి, నా ఎమ్మెల్యే పదవికి ఏంది, నేను నా పరిధిలో నేనేం చేశానా అని వెళ్ళి ఇప్పుడు అడుగుతారు. నువ్వు ఏమన్నా వెళ్ళి అడిగావు అసెంబ్లీలో కూర్చొని? వెళ్ళి అడిగితే అతను దానికి జవాబు ఇవ్వకపోతే అతను తప్పు. నువ్వు వెళ్ళింది లేదు, అడిగింది లేదు కదా. నువ్వు అసెంబ్లీలో కూర్చోవాలి, వెళ్ళి ప్రతిపక్ష హోదాలో మాకు ఇట్లా నువ్వు అన్నీ చెప్పావు, నువ్వు చేయలేదు, ఎందుకు చేయలేదు నిలదీసే హక్కు నీకుంది. నిలదీసే హక్కు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు పోవు అసెంబ్లీకి? నీ ఎమ్మెల్యేలు ఎందుకు పోవాలా? నువ్వు నిలదీయాలి. నిలదీనప్పుడు ఎవరేం చేస్తారు? ప్రశ్నించే గొంతంటే నిన్నేమన్నా నొక్కారా? నువ్వేం పోలేదు కదా అసెంబ్లీకి. అంటే ఇక్కడ ఆయన అంటుంది ఏంటంటే వల్లభనేని వంశీ కానీ లేదంటే ఇలా కొంతమంది నాయకులు వీళ్ళ నాయకులందరిని అరెస్ట్ చేస్తున్నారు కదా, ఇది అన్యాయం కదా అంటున్నారు కదా. వల్లభనేని వంశీ అనే వ్యక్తి గత అసెంబ్లీ హాల్లో, అసెంబ్లీ అంటే ఒక మనకి దేవుడి గుడి ఎలాంటిదో ఉన్న ఎమ్మెల్యేలందరికీ అసెంబ్లీ హాల్ అలాంటిది. ఆడ కూర్చొని వ్యక్తిగత విమర్శలు, ఇంట్లో లేడీస్ని తీసుకొచ్చి మాట్లాడతాం, అది చాలా తప్పు. అవన్నీ చేసింది అతను. నువ్వు యూట్యూబ్లో కానీ గత ప్రభుత్వంలో అతను కూర్చొని మాట్లాడినవన్నీ మనం వింటే అసెంబ్లీ ఇంత దరిద్రంగా ఉందా అని అనుకుంటాం మనం. గత ప్రభుత్వంలో అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కొంతమంది మంత్రులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, అవన్నీ మనం వింటే అంతకుముందు అసెంబ్లీ మనం పెట్టుకొని చూసినా కూడా అది నవ్వుకునేవాళ్ళం. ఒకరు ప్రశ్నించుకుంటే అది నవ్వు వచ్చేది. వీళ్ళు ప్రశ్నించుకోవడం కాదు, బూతులు తిట్టుకుంటున్నారు. అసెంబ్లీలో కూర్చొని బూతులు తిట్టుకోవడానికి అసెంబ్లీకి వస్తున్నారు అంతే. అంటే ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే కనుక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాననే భయంతో వీళ్ళు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వట్లేదు అంటున్నారు కదా. నీకు ప్రతిపక్ష హోదా కావాలి, నీకు ఎన్ని సీట్లు రావాలి? నీ ఎమ్మెల్యే సీట్లు ఎన్ని రావాలి? 18. నీకు ఎన్ని వచ్చినాయి? అది ఎలాగా సాధ్యపడిద్దా? ఎక్కడన్నా రాజ్యాంగంలో రాసి ఉందా 11 సీట్లు ఇస్తే ప్రతిపక్ష హోదా వచ్చి కూర్చోబెట్టవచ్చు అనేది? ఏడన్నా రాజ్యాంగం ఉంటే చూసి చెప్పండి. అంబేద్కర్ కూటమి కాకుండా మిగిలిన పార్టీ నేను ఒక్కడనే కదా, నా ఒక్కడికి ఇవ్వచ్చు కదా అంటున్నారు కదా. నువ్వు కూడా కలుపుకొని పోవాయా? నిన్నెవరు వద్దన్నారు?
నువ్వు కూడా కలుపుకొని పో. ఉన్నాయి సిపిఎం గీపీఎం అన్నీ ఉన్నాయి కదా, అయ్యో అవన్నీ పెట్టుకొని పో. నువ్వు పోకుండా కూర్చొని వాళ్ళు కూటమంటే ఇప్పుడు ఒక ఇది చేయాలంటే ఇట్లా పిడిగిడి బిగిస్తేనే ముద్ద అయింది. వాళ్ళు పిడిగిడి బిగించుకున్నారు. ఎందుకంటే ఈ అరాచక ప్రభుత్వం అనేది తెలిసి సుధాకర్ ఏం చేశాడు, ఒక డాక్టరు ఏం ప్రశ్నించాడు, అతను డాక్టర్ని సుధాకర్ ఏం ప్రశ్నించాడు, కరోనా టైంలో మాస్కులు లేవండి, శానిటైజర్ లేదండి అంటారు. అతన్ని ఒక మెంటల్ వచ్చేటట్టు కరెంటు పెట్టి నడి రోడ్డు మీద చంపారే పాపం ఒక దళితుడిని. అది కరెక్టేనంటారా? దళితుల మీద అంటే కాదు, ఇప్పుడే దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా చూస్తే కనుక బీసీల మీద దాడులు జరుగుతున్నాయి. బీసీల మీద దళితుల మీద ఏ గ్రామంలో జరిగింది చెప్పండి? గత ప్రభుత్వంలో చేసిన దాడులు ఈ ప్రభుత్వంలో చేస్తే ఈ పాటికి వీళ్ళు మూటమ్మలు సర్దుకొని వెళ్ళిపోవాలి. వీళ్ళు చేయకే కదా ఇవన్నీ. ఇప్పుడు వీళ్ళు ఏమి చేయకపోవటం వల్లే ఈ గత ప్రభుత్వం వాళ్ళు ఆ రకంగా మీసాలు తిప్పడం తోళ్ళ కొడతం చేస్తుంది. ఆ రోజే మొన్న ఎగరేసి అంటారంటుంది. 2029లో జగన్ అనే వ్యక్తి వస్తే పైకి ఎగరేసి గాల్లో తంది. ఏమన్నా ఫుట్బాల్ అండి జనం, ఆ గాల్లో ఎగరేసి నువ్వు ఇప్పుడే తంతానంటే రేపు ఎవడేస్తాడు ఓట్లు నీకు? ఎందుకల్లా అంటారు వీళ్ళ మాట తీరు ఎందుకని మార్చుకోలేకపోతున్నారు అనుకోవాలంటారు? కుక్కతాకు వంకర, అవును కదా, వాళ్ళ ముద్దు కూడా అలాంటిదే. ఇప్పుడు ఒక పార్టీ తరఫున చెప్పటం కాదు, నువ్వు మాట్లాడేది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒక వినయంగా మాట్లాడాలి. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఎగరేస్తాంతాము, కిందేస్తాంతాం, పడేస్తాంతాం అంటే ఉండోళ్ళ పిచ్చోళ్ళ. ఇప్పుడు అధికారులు సొక్కాలు వరదీస్తాంతా ఉండండి, ఇతర స్టేట్ల పైన తీసుకొస్తా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగుల్ని అది ఎంతవరకు కరెక్ట్? ప్రభుత్వ ఉద్యోగులతో అంతామా? ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లు అంటే ఏంది, వాళ్ళది అంతామా? నువ్వు ఎంతలా మాజీ ముఖ్యమంత్రి అయితే మట్టికి అట్లా తంతం సౌభ్యనా? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే ఒక ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది, ఇంకొక 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, చిటికలో ఆ చంద్రబాబు పోతాడు, మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, మనం అంటే ఏందో చూపిస్తాం, 2.1 అంటే చూపిస్తాం అని చెప్పి ఆయన చెప్తున్నారు కదా. అవునండి, ఇప్పుడు మేము కళ్ళు మూసాము తెరిచాము, ఏది రోడ్డు ఇవ్వబడిందిగా. కళ్ళు మూసి తెరిచేంత మాత్రాన 5 సంవత్సరాలు గడిచిపోతాయా? ఆయన కేడర్ నిలబెట్టుకోవాలి. వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరన్నా బయటికి వెళ్తారు, ఎవరు బయటికి పోకూడదు. మనం అలా చెప్పుకుంటే ఉండోళ్ళు కొంతమంది ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు కదా బయటికి, ఇంకేం లేదని అలాగా చెప్పుకొని మభ్య పెట్టుకోవటమే, ఏమీ ఉండదు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై పోరుబాట అంటూ ప్రతి జిల్లాల పర్యటన చేస్తాను, తర్వాత నేను పాదయాత్ర చేస్తాను అంటున్నారు కదా. నీకు అధికారం ఉన్నప్పుడే చేయాల, నీకు అధికారం ఉన్నప్పుడే కత్త ఆ రాజధాని పోవడానికి హెలికాప్టర్లు వేసుకొని వెళ్ళావు. ఇవాళ నువ్వు పోరుబాట పొందుబాట అని పెట్టి ఏం పోతావు? నువ్వు పవన్ కళ్యాణ్ లాగా అలాగ వెళ్ళావు ఏ రోజన్నా? ఏదైనా గ్రామంలో సందర్శించావా? ఏదైనా చేసావా? ఏమి చేయలే. నీకు 151 సీట్లు ఇచ్చిన దానికి నీ పరిపాలనని కూర్చొని నెంబర్ 1గా చేసుకోవచ్చు. నీకు ఇచ్చిన నీ అధికారాన్ని పెట్టి నువ్వు ఏ కాడికి అక్కడేముందా ఇక్కడేముందా వాడినేముంది దెంగాల ఈ లోపల వేయాలా ఇవే, కానీ నువ్వు చేసింది ఏమీ లేదు. కాకపోతే డబ్బులు అనేది ఇచ్చావు. ఎందుకు ఉపయోగం? డబ్బులు ఏం ఉపయోగం ఇచ్చా? ఆర్థిక అభివృద్ధి చేసినట్టే కదా, పేదలను అభివృద్ధి చేసావా? ఏం అభివృద్ధి? ఎవరు డబ్బులు ఇచ్చారు? నీ జేబులో డబ్బులు ఏమైనా ఇచ్చావా? మా దగ్గర ట్యాక్స్లు వసూలు చేసావు, కరెంటు బిల్లు వసూలు చేసావు, మా ఇంటి పన్నులు పెంచావు, లారీ ట్యాక్సులు. ఇంతమంది ముఖ్యమంత్రులు చూసా కానీ లారీకి హైట్ లోడ్ కేసు 20,000 రాసిన ఏకాకి సీఎం ఈయనొక్కడే, ఇంకా రాష్ట్రంలో ఎవ్వరు రాయాల. 20,000 హైట్ లోడ్ కేసులు రాస్తే గుంటూరు నుంచి మిర్చిలోళ్ళు ఎత్తుకొని కత్తిబుళ్ళు ఆపుకొని కూర్చుని రోజులు ఉన్నాయి. బళ్ళు పోలేక అవతల మొరిసేలాగా అటు పోవాలా ఇటు పోవాలా. ఆర్టీఓ చెక్ పోస్టులు ఉన్నాయి, కట్టలేక 20,000 హైట్ లోడ్ కేసిందండి. గ్రీన్ ట్యాక్స్ ఎంత అండి? 200. ఈయన ప్రభుత్వం వచ్చినాక 6,000 చేశాడు. 6,000 200ది 6,000 చేశాడు. మరి ఆ డబ్బులు ఎవరి? మాయేగా. ఆయన జేబులో డబ్బులు ఏమి తీసుకొచ్చి మాకు ఇవ్వలేదు సంక్షేమ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇస్తున్నాడు, సొంత నిధుల్లోంచి ఆయన డబ్బులు జేబులో తీసి ఇస్తున్నాడు. అలాగిస్తే నీ డబ్బు ఇచ్చినట్టు. మా దగ్గర వసూలు చేసి మా డబ్బులు ఇస్తా, నువ్వు నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను, నేను అవి చేశానంటే ఎట్ట కుదిరిద్ది? సరే 2029లో డ్యామ్ షూర్గా మళ్ళీ నేనే అధికారంలోకి వస్తానంటున్నాడు కదా. ఏమండి, నేనున్నానండి, నలుగురు తంతానంటాను, తంతానా? నలుగురు కలిసి పడేసి తంతారు, అంతే ఉంటుంది. చెప్పుకోడు, నేనేం చెప్పుకుంటా, ఏముండదు, అంతా శూన్యమే.